దేవత విదురుని ద్వారా మనకు తెలియజేస్తుంది. అసలు పుణ్యపురుషుడిగా ఎందుకు ఉండాలి, ఉండకపోతే కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. మగవారి బాధ్యత డబ్బు సంపాదించి తనపైన ఆధారపడి ఉన్నవారిని పోషించాలి. ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారన్నది ముఖ్యం, డబ్బు ఎంత సంపాదించారు అన్నది కాదు. దానం చేసేటప్పుడు అందులో శివ చక్రవర్తిలాగా చెయ్యాలి. లేదంటే లక్ష్మీ అమ్మవారు ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేలి సలలము భంగిన్ సిరిదా బోయిన బోవున్ కరి మృంగిన వెలగబండు కరిని సుమతి. దీని అర్థం ఏంటంటే సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది.